నిరుపేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది ఇది లాస్ట్ టైం కూడా మేము జాతీయ స్థాయిలోనే పెట్టినారు. ఈసారి కూడా అది ప్రధానమైన అంశం కాబోతుంది. అంటే నెలకు 6,000 అంటే సంవత్సరానికి 72,000, 5 ఏళ్లకు 3,60,000. ఇక 4వది రాష్ట్రానికి సంజీవని ఇలాంటి ప్రత్యేక హోదా. 5వది రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్. 6వది విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలు అంటే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు, పోలవరం ప్రాజెక్ట్, విశాఖ రైల్వే జోన్, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ ఇండస్ట్రియల్ కార్డర్, ఇవన్నీ ఈ యొక్క సంవత్సరం లోపల పరిష్కరించడం. ఈ 6 అంశాలు ప్రధానంగా ఉంటాయి. మిగతా కొన్ని అంశాలు వచ్చేసి తెలంగాణలో కొన్ని, కర్ణాటకలో కొన్ని పెట్టినట్టు ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి అంగన్వాడీలు, తర్వాత ఆశా కార్యకర్తలు, ఇటువంటి కూడా మేము ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీంతో మేము 6 భారీ బహిరంగ సభలు పెట్టాలనుకుంటున్నాం. మామూలు బహిరంగ సభలు భారీ స్థాయి. 1 విశాఖ, 2 రాజమండ్రి, 3 అమరావతి, 4 తిరుపతి, 5 కడప, 6 పులివెందుల. ఈ 6 చోట్ల భారీ బహిరంగ సభలు పెట్టి దానికి మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కర్ణాటక కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర అగ్ర నాయకులందరూ దాంట్లో స్పష్టంగా వచ్చేసి ఒక సందేశం ఇచ్చే విధంగా మేము ప్రస్తుతానికి ఈ వ్యూహంతో పోతున్నాం. తులసిరెడ్డి గారు, మీరు సీనియర్ నాయకులు ఏదైనా సరే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా, చాలా వరకు నిష్పక్షపాతంగానే చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం జనసేన, టీడీపీ ఏది ఏమైనా సరే చాలా బలంగా అయితే మనకు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. దీనికి తోడు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ని వ్యూహకర్తగా తీసుకొని ముందుకు వెళ్లబోతోంది. మరి అది ఎంతవరకు సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి అనుకుంటారు? మరి మీకు ఎంతవరకు పోటీ అనుకుంటారు? వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు గట్టి పోటీని ఇస్తుంది అనుకుంటారు? ప్రశాంత్ కిషోర్ గారిని అండర్ ఎస్టిమేట్ వేయకూడదు, ఓవర్ ఎస్టిమేట్ వేయకూడదు. ఎందుకంటే అండర్ ఎస్టిమేట్ కూడా వేయకూడదు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డు చూస్తే చాలా రాష్ట్రాలకు వచ్చేసి 90% ట్రాక్ రికార్డు పాజిటివ్ గా ఉంది. ఒక 10% ఫెయిల్ అయినచ్చు. కాబట్టి మనం ఆయన అండర్ ఎస్టిమేట్ వేస్తానికి లేదు. కానీ అట్ ది సేమ్ టైం ఓవర్ ఎస్టిమేట్ కూడా ఆయన వస్తానే అయిపోతున్నాను కూడా 10% ఉంది. తర్వాత ఆయన కూడా బీహార్ లో వచ్చేసి సెపరేట్ పార్టీ పెట్టి ఆయన కూడా వచ్చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అలా పెద్దగా ఫలితం ఉన్నట్టు కనిపించలేదు. ఆయనే సొంతంగా వేరే వాళ్ళకి చేయడమే కాకుండా ఆయనంతగా ఆయన వచ్చేసి ఒక పార్టీ పెట్టి అధికారం రావడం, బీహార్లో పాదయాత్ర కూడా చేస్తున్నాడు. కాబట్టి పెద్ద అదేమి క్లిక్ అయినట్టు కనిపించలే. కాబట్టి మనము డెఫినెట్గా వచ్చేసి అంతో ఇంతో స్ట్రాటజీ అనేది మనకు ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు ఉంది. కాబట్టి అది ఎవరికి అందించినా గానీ ఆ స్ట్రాటజీ కొంతవరకు పనిచేస్తుంది. కానీ అదే పూర్తిగా పనిచేసేసి మొత్తం అధికారంలోకి తెస్తుంది, మొత్తం టర్న్అవుట్ చేస్తుంది అనేది నేను ఆ స్థాయిలో ఊహించలేదు. కానీ అంత మాత్రం అతన్ని తీసి పారేస్తారని కాదు. ఓకే, మరి వైఎస్ఆర్సీపీ నుంచి మీకు మీ పార్టీకి వలసినంత వరకు ఉండొచ్చు అనుకుంటున్నారండి? అంటే ఇది ఒకటి ప్రస్తుతానికి వచ్చేసి మాది ముందు ఫస్ట్ భారీ బహిరంగ సభ మేము అనుకోవడం వచ్చేసి 1,00,000 జనాభాకు తగ్గకుండా 1,05,00,000 మధ్యతో ఒక భారీ బహిరంగ సభ. ఎందుకంటే అదే ఫస్ట్ వచ్చేసి ఏదో విశాఖ అమరావతి. విశాఖకు వచ్చేసి విశాఖ ఉక్కు దాని మీద మెయిన్ ఐటమ్ గా తీసుకుని మిగతా ఐటమ్స్ అన్ని చెప్పడం జరుగుతుంది. లేదు అమరావతి రైతుగా రాజధాని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి, దేవతల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి అనే నినాదంతో పాటు మిగతా ఐటమ్స్. కాబట్టి ఫస్ట్ అక్కడ గానీ ఇక్కడ గానీ ఉంటుంది. దాని తర్వాత మిగతా 5 భారీ బహిరంగ సభలు నేను ముందు చెప్పినట్టు పోలవరానికి సంబంధించి రాజమండ్రి, తిరుపతి సంబంధించి ప్రత్యేక హోదా, కడప జిల్లాకు సంబంధించి స్టీల్ ప్లాంట్, పులివెందుల ఓవరాల్ గా ప్రభుత్వ వైఫల్యాల మీద ఓవరాల్ గా ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రభుత్వ వైఫల్యాల మీద పులివెందుల. ఈ 6 భారీ బహిరంగ సభలు చిన్న చిన్న సభలు కాకుండా ఏదో 5,000, 10,000 అట్టు కాకుండా భారీ బహిరంగ సభలు జరపాలనే యాంగిల్లో ఆలోచిస్తున్నాం. రైట్ అండి. రాజశేఖర్ గారు, మన ప్రశాంత్ కిషోర్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో బీహార్ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఆయన ఎలా మిమ్మల్ని గెలిపిస్తాడు అనడం, లేకపోతే మాకు ఎలాంటి సలహాలు సూచనలు అవసరం లేదని అటు టీడీపీ అనడం చాలా జరిగింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే వ్యూహకర్తగా టీడీపీకి ఉండబోతున్నారు అంటే అలాంటి సంకేతాలు కనిపిస్తున్న ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ చాలా బహిరంగంగా చాలా పెద్ద ఆరోపణలు, విమర్శలు చేస్తోంది. మరి దీనికి సంబంధించి మీరు ఏమంటారు? మరి ప్రశాంత్ కిషోర్తో టీడీపీకి ఎంతవరకు లాభదాయకంగా ఉండబోతోంది? అదే సమయంలో ఇది వైఎస్ఆర్సీపీకి ఎదురు ఒక దెబ్బ అనుకోవచ్చా, కాదంటారు? అంటే ప్రశాంత్ కిషోర్ గారు వైసీపీ వ్యూహకర్తగా ఉన్నన్నాళ్ళు టీడీపీకి బద్ధశత్రువు. ప్రశాంత్ కిషోర్ గారి మీద చేసినంత విమర్శలు అంతా చేయాలి. ఈ రాష్ట్రం అల్లకొల్లాలు అవడానికి, విధ్వంసకరంగా చర్యలు జరగడానికి, కార్యక్రమాలు జరగడానికి ప్రశాంత్ కిషోరే కారణం అని డైరెక్ట్ గా విమర్శలు చేశారు తెలుగుదేశం వాళ్ళు. మరి అలాంటి విధ్వంసకర వ్యక్తి శక్తి ఈ రోజు తెలుగుదేశానికి ఎందుకు అవసరం వచ్చిందనేది తెలుగుదేశం వాళ్ళు చెప్పాలి.
ఇక్కడ వ్యూహకర్తలు రాజకీయంగా సలహాదారులు అనేది ఏ పార్టీకైనా కామన్. అంతే. కానీ ఇక్కడ మనకు వచ్చిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్ని పార్టీలకి ప్రశాంత్ కిషోర్ కావాల్సి రావడం, అదే అప్పుడు అది బీహార్ నుంచి మనం దిగుమతి చేసుకోవడం. ఇది రాజకీయ పార్టీలు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, దాని మీద మనం కామెంట్ చేయడం కాదు. ప్రశాంత్ కిషోర్ వాళ్ళు తులసిరెడ్డి గారు చాలా చక్కగా కామెంట్ చేశారు. ప్రశాంత్ కిషోర్ గారిని తక్కువ ఎస్టిమేషన్ వేయకూడదు, ఎక్కువగా అంచనా కూడా ఆయన గురించి మనం ఇచ్చేయకూడదు, అది కరెక్ట్. దాన్ని కూడా నేను ఏకీభవిస్తున్నాను. కాబట్టి కొన్ని వ్యూహాలు కొన్ని పార్టీలకి అనుకూలంగా ఉండొచ్చు, కొన్ని వ్యూహాలు బెడిసికొట్టొచ్చు. ప్రశాంత్ కిషోర్ గారు ఏమి ఆయన దేవంశ సంబుతుడు కాదు, ఆయన వ్యూహాలు కూడా కొన్ని రాష్ట్రాల్లో బెడిసికొట్టిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అయితే అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన మీద ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రజల మీద కూడా ప్రశాంత్ కిషోర్ గారు టీడీపీతో జాయిన్ అయినప్పుడు కొంచెం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది వైసీపీకి లాస్. తనకున్న వయసులో ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహకర్త టీడీపీకి వచ్చేటప్పటికి ఇందాక తెలుగుదేశం నాయకులు చెప్పినట్టుగా ఒక్కొక్కరు బయటకు వెళ్ళడం అనేది కొంచెం పార్టీకి అధికార పార్టీకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఏదైతే ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన కానీ వీళ్ళిద్దరూ ఉమ్మడి కార్యాచరణలో సీట్ల పంపకంలో ఖచ్చితంగా జనసేన 60-70 సీట్లు అడుగుతుంది అనేది మనకి వినపడతా ఉంది. వీళ్ళు ఏదో 40-35 అని వీళ్ళు అనుకుంటుంది. రేపు బీజేపీ కూడా మాతో కలిసి వస్తుందని జనసేన ఖచ్చితంగా భావిస్తా ఉంది. మరి బీజేపీకి లాస్ట్ టైం 2014లోనే 15 సీట్లు అసెంబ్లీ సీట్లు కేటాయించిన సందర్భం. మరి ఈ రోజు వాళ్ళు దానికన్నా మించి అడుగుతారు కదా. అంటే జనసేనకి 70కి ఇచ్చి 60 సీట్లు జనసేనకి ఇచ్చి బీజేపీకి 15 సీట్లు ఇస్తే తెలుగుదేశం నిలబడి మిగిలిందేముంది. కాబట్టి ఈ సీట్ల యొక్క విషయం తేలితేనే గానీ అసలు ఎవరు వ్యూహకర్తలు వచ్చి ఏ రకంగా చేస్తారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు వచ్చి ఆ పంచాయతీ తీరుస్తాకు వచ్చారా, ఏ రకంగా ఉంటుంది, అతను చేసిన ఏదైతే పీకే టీము రాష్ట్రంలో సర్వే చేసిన విధానాన్ని బట్టి ఏ పార్టీకి ఎంత బలం ఉన్న దాని మీద సీట్ల పంపకంలో ఆయన సలహాలు ఏమైనా తీసుకుంటారనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఏదైనా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ప్రజల్లో చాలా బలంగా ఉంది. ఆ వ్యతిరేకత అభివృద్ధి పరంగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది అనేది బలంగా ప్రజల్లో ఉన్న అట్ ది సేమ్ టైం సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం చాలా సానుకూలత అనేది ఆ వర్గాల్లో వస్తుంది. ఈ రాజకీయ సమీకరణాలు ఏదైతే ఓట్లు పోలరైజ్ చేసుకునే సందర్భంలో జనసేన తెలుగుదేశం కూటమి ఇప్పుడు అయితే బలంగా పనిచేస్తూ ఉందో అదే బలంగా ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఏదైతే అభ్యర్థులు ఉన్నారు, ఇప్పుడు మీకు కొన్ని వైసీపీ నుంచి ఎవరైతే ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు తెలుగుదేశానికి రావడానికి అక్కడ ఖాళీ లేదు. ఇప్పుడు వాళ్ళ యొక్క సీట్ల పంపకంలోనే సీట్ల బలమైన అభ్యర్థులు వాళ్ళకున్నారు తెలుగుదేశం. ఎందుకంటే చాలా బహిరంగంగా కూడా చెప్తున్నారు తీసుకునే ప్రసక్తి కూడా చాలా వరకు లేదని. జనసేన కూడా సిద్ధాంతానికి కట్టుబడి ఉంది. ఏదైతే గోడ మీద పిలివాటం కొన్న నాయకుల్ని చేర్చుకుని ప్రజారాజ్యం లాగా మళ్ళా వాళ్ళు దాని గుణపాఠాన్ని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఆ రకంగా తీసుకునే జనసేనకి కూడా ఆ రకంగా ముందుకెళ్ళదు. ఏదైతే వైసీపీ నుంచి అసమ్మతి ఎమ్మెల్యేలైనా సీట్ రాని ఎమ్మెల్యేలైనా వైసీపీలోనే కొనసాగాల్సిన పరిస్థితి. ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ పంచమయుగ వ్యవహారాలు 6 సూత్రాలు అధినాయకుల పర్యటనల ప్రభావం వల్ల వైసీపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి వెళ్తానికి అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే అది ఇప్పుడు దాంట్లోనే కొంచెం ఎందుకంటే వాళ్ళ పాత చుట్టాలే కాబట్టి తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ వీళ్ళు వెళ్లే ప్రసక్తి లేదు. కాబట్టి అధికారంలోకి వచ్చే కూటమి జనసేన తెలుగుదేశం అని తెలిసిన తర్వాత దాంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే పోటీ ఇచ్చే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తామని గడ్డాబద్ధంగా చెప్తున్నా వైసీపీలో ఉంటారనేది తేల్చుకోవాల్సిన మేమాంశంలో ఇప్పుడు వీళ్ళు అనేది ఉంటారు వైసీపీ శ్రేణులు. అది రాబోయే రోజుల్లో మనకి దాని మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, రైట్ అండి. రాకేష్ గారు, ఇంతకీ అంటే ఇప్పుడు జనసేనకి టీడీపీకి ఉన్న ఈ కలిసి వెళ్లే క్రమంలో ఎవరి సీట్లు ఎన్ని ఇవ్వాలి అంటే